నమస్తే. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కొంచెం డీటెయిల్గా మనం అనలైజ్ చేద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు మన భారతదేశంలో కావాలనుకుంటున్నారంటే, మోడీ గారు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారంటే, మన రిలీజియన్ని బట్టి, అంటే మన మతాలను బట్టి వేరు వేరు రూల్స్ ఉన్నాయి సివిల్ కోడ్కి. అంటే క్రిమినల్కి మాత్రం అందరికీ సేము, ముస్లిమ్స్కి హిందువులకి అంతా. కానీ సివిల్ కోడ్ వచ్చేటప్పటికి ముస్లిమ్స్కి వేరు, హిందువులకి వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యారేజ్ లాస్ ఉన్నాయి అనుకోండి, డైవర్స్ లాస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి కోర్టులకు వెళ్ళరు. వాడు తలాక్ ఇవ్వాలంటే తలాక్ 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 అని 3 సార్లు అన్నాడు అనుకోండి, భార్యకి విడాకులు అయిపోయినట్టే. మన హిందువులకైతే కోర్టు చుట్టూ తెల్లాలి, జడ్జి ఒప్పుకోవాలి, మధ్యలో ఒక కాంప్రమైజు ఒకరిని ఇస్తారు, సంవత్సరం ఆగాలి, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ చేస్తున్నారు. అయితే వీళ్ళకి మాత్రం, మా ముస్లిమ్స్కి మాత్రం వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళక 3 సార్లు తలాక్ 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 అని టెక్స్ట్ మెసేజ్లో తాగి టెక్స్ట్ మెసేజ్ పంపించినా వాడికి తలాక్ ఇచ్చారు. అంటే అక్కడ మనం ముస్లిం మహిళలకి ఎంత అసురక్షితంగా ఉంటుందంటే, ఎప్పుడు మొగుడు కోపం మీద ఏ చిన్నది అతనికి ఇష్టం లేని పని చేసినా ఎక్కడ రోడ్డు మీద పడేస్తాడా అనేది ఒక భయం ఉంటుంది. ఇంకోటి, మనకి చిన్నపిల్లలు 18 లోపు పిల్లలు ఉంటే విడాకులు తీసుకున్నారనుకోండి, పిల్లల్ని తల్లికిస్తారు, తల్లే పెంచాలి. ఎందుకంటే మగవాడు పెంచలేడు, తల్లి పెంచినంత జాగ్రత్తగా అని చెప్పని కంపల్సరీగా కోర్టు, అన్లెస్ లేడీకి ఏదన్నా ప్రాబ్లం ఉండి మెంటల్గా కానీ ఏదన్నా ఆమె చేయలేని పరిస్థితిలో ఉంటే తప్పితే పిల్లల్ని ఆడపిల్లలకి లేడీకే ఇస్తారు, మగవాళ్ళకి ఇవ్వరు. అట్లాంటిది ఇస్లాంలో అట్లా లేదు. ఇస్లామిక్ లాస్లో పిల్లల్ని వాడు తీసేసుకుంటాడు, మగుడు తీసేసుకుంటాడు, ఈవెన్ రోడ్డు మీద పడేస్తాడు భార్య. ఇంకోటి, వాళ్ళకి 4 మందిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే మన హిందువుల్లో ఒకళ్ళకంటే ఎక్కువ చేసుకుంటే జైల్లో పెడతారు, క్రిమినల్ కేసు పెట్టి. ఏదన్నా ఫిజికల్గా ఏదన్నా సమ్ ఇష్యూ ఉండి, హెల్త్ ఇష్యూ ఉండో, సమ్ ఏదో ఇష్యూ ఉండి ఫస్ట్ భార్య ఒప్పుకుంటే తప్పితే సెకండ్ భార్య చేసుకోవడానికి లేదు. అట్లాంటిది ముస్లిమ్స్లో మాత్రం అట్లా కాదు. వాడికి ఏం చెప్పకుండా వాడు 4 చేసుకోవచ్చు ఒకసారి, ఎట్ ఎనీ టైం. 5వ దాన్ని చేసుకోవాలనుకుంటే ఒకదానికి తలాకని ఇంకో దాన్ని చేసుకోవచ్చు వాడు. అట్లా ఎంతమందిని చేసుకోవచ్చు వాడు, ఇంక ఎవరిని అడగక్కర్లా. వాడు పుట్టలుగా కుక్క పిల్లల్ని అన్నట్టుగా అంటూ ఉంటాడు. కంటానికి ఒప్పుకోలేదు అనుకోండి, ఏమో ఇంతమందిని 10 మంది అయిపోయారు, నేను ఇంకా కనలేనానంటే తలాక్ 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 అనేస్తాడు. మీకు అర్థమైందా? సో ఇటువంటి లాస్ వాళ్ళని అందుకనే పాపం మహిళలు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కూడా బాధే కదా. ఇప్పుడు కూతురు జీవితం ఎంత అసురక్షితంగా ఉంటుందో అందరికీ ప్రాబ్లమే. కానీ ఈ ముల్లాలు వీళ్ళని అధిగమించి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని, ఇది అల్లా చెప్పాడని చెప్పని వీళ్ళని మోసం చేస్తూ ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా ఇటువంటి రూల్స్ని తీసేశారు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా లేదు, కోర్టుకు వెళ్ళాలి వాళ్ళు. మన ఇండియాలో మాత్రం నడుస్తాం. సో అయితే మోడీ గారు మొన్న తీసేసింది జస్ట్ 3 తలాక్ తీశాడు. అంటే 3 సార్లు తలాక్ అనేది ఒకసారి చెప్తే విడాకులు అయిపోతుంది అనేది కూడా ఉంది వాళ్ళ దాంట్లో. అదొక్కటే తీశాడు. అంటే వాళ్ళకి ఏంటంటే, ఒకసారి తలాక్ చెప్పాడు అనుకోండి, 1 మంత్ ఆగి ఇంకోసారి చెప్పాలి, మళ్ళీ ఇంకో 1 మంత్ ఆగి ఇంకోసారి చెప్పాడు అనుకోండి, 3 సార్లు చెప్తే, అంటే ఈ 2 నెలల్లో వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదరలేదనుకోండి, అప్పుడు తలాక్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎవడన్నా కానీ బై మిస్టేక్ తలాక్ 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 అని అన్నాడు అనుకోండి, ఆ ముల్లగాడికి ఎవరన్నా నోట్లో అరే వాడు అనేసాడు తలాక్ అని అన్నాడంటే, ఆ ముల్లగాడు ఇంటికి వచ్చి, నువ్వు తలాక్ ఇచ్చిన తర్వాత నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు, పెట్టుకోవడానికి వీల్లేదని అమ్మాయిని బయటపడేస్తాడు. అంత దారుణంగా ఉంటుంది ఇస్లాంలో. ఓయసిగాడు అంటాడు కదా, బలవంతంగా ఉండనిస్తే రేపు గొంతుకొచ్చి చంపేస్తే ఎవడు కారణం, ఎవడికి దిక్కు
అంటే చెప్పి ఒక ఏదైనా చిన్న తేడా వచ్చినా గొంతుకోసి పడేస్తాడంట. ఇంకా ఆడపిల్లలకి ఏమాత్రం సురక్షితంగా ఉంటుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళని అసలు ముస్లిమ్స్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పాన్షన్ అంతా కూడా, రాజ్యాల ఎక్స్పాన్షన్ అంతా కూడా దండయాత్రలతోనే జరిగింది కదా. సో అంతకుముందు అరబ్లో కూడా మొత్తం హిందూయిజమే ఉండేది బేసికల్గా. ఉర్దూపరస్త అంటే వాళ్ళు అక్కడ బుద్ధిజం కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అరబ్ దేశాలు కూడా, టర్కీ దాకా కూడా బుద్ధిజం స్ప్రెడ్ అయింది. అయితే వీళ్ళు విగ్రహాన్ని ఎరగొడుతూ, టెంపుల్స్ అన్నీ ఎరగొడుతూ ఇట్లా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ మగవాళ్ళే వచ్చారు. యాక్చువల్గా మహమ్మద్ 2 వారింగ్ గ్రూప్స్ని, అంటే రెండు జాతులు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు మీరే ఎందుకు కొట్లాడుకుంటారు, మీరు కొట్లాడుకోకుండా మనం వేరే వాళ్ళ మీదకి వెళ్ళి దండయాత్ర చేద్దాం అని వీళ్ళని యునైట్ చేసి వేరే రాజ్యాల మీదకి, పక్కనున్న గ్రామాల మీదకి, వాటి మీదకి దండయాత్ర తీసుకెళ్ళాడు అనమాట. సో అట్లా ఎక్స్పాన్షన్ అయింది. సో వీళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళేమి ఆడవాళ్ళని ఏం తీసుకురాలి, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి రాలేదు. వాళ్ళు ఇండివిజువల్గానే వచ్చారు. వచ్చి ఇక్కడ మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని వాళ్ళు సెక్స్ స్లేవ్స్ కింద తీసుకున్నారు. వాళ్ళ పుస్తకంలో రాసింది, నువ్వు కాఫీర్ని చంపితే ఆడపిల్లలు, ఆ పిల్లలు వాళ్ళందరూ నీ స్లేవ్స్, లేడీస్ ఉంటే నీ సెక్స్ స్లేవ్స్ కింద నువ్వు వాడుకోవచ్చు అని చెప్పని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకుంటారు కదా, నీకెవరు దొరికారు నీకెవరు దొరికారని. అందుకని వాళ్ళందరికీ బురకాలు వేస్తారు. ఎందుకంటే వీళ్ళు కొట్లాడుకోకుండా, అరే నాకు దొరికింది ఇంకా బాగుంది, నీకు దొరికింది ఇంకా బాగుంది అని చెప్పని వీడేళ్ళు వాడిని కొడతాడు కదా. అందుకని ఎవరెవరిని తెచ్చుకున్నారో తెలియకుండా ఉండాలని బురకాలు వేసుకుంటారు. అదేదో ఖురాన్లో ఉందని చెప్పని అబద్ధాలు చెప్తూ ఉంటారు. వీళ్ళంతా ముల్లగాళ్ళు రాసిన హదీసులు ఇవన్నీ. సో వీళ్ళకి యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక తీసుకొస్తే ఇవన్నీ లాస్ కూడా అన్నీ కూడా ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళు చాలా తెలివిగా చూడండి, క్రిమినల్కి మాత్రం మా షరియాలా వద్దు, మా పర్సనల్ లాస్ మాత్రం నాకు షరియాలా కావాలని వాళ్ళు బలపెట్టించుకున్నారు. చూడండి ఎంత తెలివిగాళ్ళలో. అదే క్రిమినల్ లా కూడా మాకు షరియాలా అప్లై అవ్వాలన్నారు అనుకోండి, ఎవడన్నా పెన్సిల్ దొంగతనం చేశాడని చెప్పి తెలిసిన వాడు చేయి కట్ చేసేస్తారు షరియాలా ప్రకారం. ప్రతి చిన్న పనికి రాళ్ళేసి కొట్టి ఉరేయటమో లేకపోతే రోడ్ల మీద కూర్చోబెట్టి రాళ్లతో కొట్టి చంపేస్తారు చిన్న చిన్న తప్పులకి. ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లా చూస్తాం కదా, ఏ చిన్న తప్పు అయినా కానీ రాళ్ళేసి కొట్టి చంపేస్తారు. సో అంత క్రూరంగా ఉంటుంది. ఆ రూల్ మాకొద్దు, అది మాత్రం మాకొద్దు షరియా. క్రిమినల్కి మాత్రం, పర్సనల్కి మాత్రం మాకు షరియాలా కావాలని ఇప్పుడు భారతదేశంలో ప్యారలల్ సపరేట్ రూల్స్ నడుస్తున్నాయి వాళ్ళకి. సో ఇవన్నీ తీసేసి ఒకటే లా తీసుకురావాలని చెప్పని యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పనేసి తీసుకొస్తా ఉన్నాడు మోడీ గారు. అది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పటివరకు అయితే ఇంకా పాస్ అవ్వలేదు. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ టర్మ్లో చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఇప్పటికల్లా అయిపోయేది ఉంటే అయిపోయేది ఈ టర్మ్లో, కానీ నెక్స్ట్ టర్మ్లో చేస్తారేమో. సో వీళ్ళు ఈ గజ్వాయే హింద్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. గజ్వాయే హింద్ అంటే హిందుస్థాన్ని గెలుస్తాం, విక్టరీ, వీళ్ళ హిందువులను అందరినీ స్లేవ్స్ కింద చేసుకొని మేము గెలుస్తాం, మళ్ళీ గెలుస్తామని చెప్పని వీళ్ళకి ఒక ఖురాన్లో ఉందని చెప్పని ఒక హదీస్ అనేది రాసుకున్నారు వీళ్ళు. సో పాకిస్తాన్ నుంచి మళ్ళీ ముస్లిం లీడర్స్ వస్తారు, ఇక్కడ ఈలోపు వీళ్ళందరూ విద్రోహం చేసి అందరినీ వీళ్ళు ఇక్కడ వాళ్ళని ఆహ్వానిస్తారు. వీళ్ళు అందరూ కలిసి మళ్ళీ హిందుస్థాన్ని జయించవచ్చు, మళ్ళీ దీన్ని గులాం దేశంగా మార్చుకోవచ్చు అని చెప్పని వాళ్ళు దానికోసం పాకులాడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు రోజు మసీదుల్లో అయ్యే చెప్తూ ఉంటారు. సో మళ్ళీ అరబ్లో అట్లాంటివి లేవు, ఓన్లీ ఇదంతా పాకిస్తాన్. అంటే ఎప్పుడైతే పాకిస్తాను అమెరికాకి సర్వీస్ చేయడానికి కోసం రష్యాకి ఎగ్నెస్ట్గా ఆఫ్ఘనిస్తాన్లో కొట్లాడటానికి సైన్అప్ చేసిందో వీళ్ళకి ఇవన్నీ ఇచ్చారు. అంటే ఆఫ్కోర్స్ బ్రిటన్ కూడా అంతకుముందు ఇద్దరి గ్రూపుల మధ్యలో గొడవ పెట్టడానికి, వాళ్ళకి అటువంటి ప్రచారం చేసుకోవడానికి ముందు నుంచి వాళ్ళని వాడుకుంది. అసలు యాక్చువల్గా మన భారతదేశాన్ని
లొంగ తీసుకోవడానికి కారణమే ముస్లిమ్స్ వాళ్ళతోటి అలైన్ అవటం వల్ల. తర్వాత కొంతమంది హిందూ రాజులు కూడా అలైన్ అయ్యారు బ్రిటిష్ తోటి, అది వేరే విషయం. బట్ ప్రైమరీగా ముస్లిమ్స్, అందుకనే చాలామంది ముస్లిమ్స్ మీరు చూస్తే లండన్లో విపరీతంగా ముస్లిమ్స్, ఎందుకంటే వాళ్ళకి రాజ్యం ఎక్స్పాన్షన్లో ముస్లిమ్స్ చాలా ఉపయోగపడ్డారు బ్రిటిష్కి.